హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ రెసిపీ అని చెప్పచ్చు. అన్ని వెజిటేబుల్స్ తినని పిల్లలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం రైస్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ కొంచెం పొడి పొడిలాడేలా ఉడికించుకుంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఇవి మరిగిన తర్వాత రైస్ వేసి ఉడికించుకోవాలి. ఈ నీళ్ళకు కొలత ఏమీ లేదండి, ఎక్కువ పోసుకోవచ్చు. మనం మళ్ళీ వాష్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఫుల్గా కుక్ చేసిన తర్వాత వార్చుకోకూడదు. కొద్దిగా పలుకున్నప్పుడే వాష్ చేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే వాష్ చేసుకుందాం. వేరొక బాండీలో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ ఇష్టపడని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఇవి కొద్దిగా వేయించుకోవాలి. వెల్లుల్లి ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాయి కదా, దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే బఠానీ. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఫుల్గా కుక్ అవ్వకూడదు, కొంచెం కసకసమనేలా ఉండేలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుందాం. దీనిలోనే కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసి ఒకసారి కలిపి దించేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో ఉండగానే జరగాలి. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.